I just can't let you go. Lord knows that I've tried to. You said I was the only one. No one likes being lied to. You made this mess and left me with the pieces. Now I wanna burn all the bridges between us. I can't focus, I can't forget. I've been నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ కుమారి. సో ఈరోజు మీతో నేను నా ఫ్రైడే బ్లాగ్ని షేర్ చేసుకోబోతున్నాను. అండ్ ఈ బ్లాగ్లో నేను మీకు చూపించేది వచ్చేసి మామిడికాయ పులిహోర ఎలా చేయాలన్నది, అలాగే నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ని ఎలా క్లీన్ చేయాలి ఇంట్లోనే అన్నది చూపిస్తాను. సో దిస్ ఇస్ ద బెస్ట్ టిప్, ఫాలో అవ్వండి, చాలా బాగా పనిచేస్తుంది. సో మిస్ అవ్వకుండా చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి ఆర్టిస్ట్ క్విల్స్ అనే పేజ్ నుంచి నేను జ్యువెలరీ తెప్పించాను అనమాట. సో అవి చూపిస్తాను ఈరోజు. అండ్ ఈ జ్యువెలరీ వచ్చేసి నాకు ఈ బాక్స్లో వచ్చింది అనమాట. చాలా నీట్గా ప్యాకేజింగ్ అయ్యి వచ్చింది. అండ్ నాకైతే ఎటువంటి డ్యామేజ్ లేకుండా నీట్గా వచ్చింది. అండ్ ఎస్పెషల్లీ వన్ థింగ్ ఏంటంటే, నేను ఆర్డర్ చేసిన 1.5 డేలోనే వచ్చింది అనమాట. అండ్ నేను టోటల్ జ్యువెలరీ వచ్చేసి మొత్తం 6 పీసెస్, లైక్ 5 పీసెస్ ఆర్డర్ చేశాను. సో 1 కాంప్లిమెంటరీ గిఫ్ట్ వచ్చిందనమాట. సో ఫస్ట్ అయితే ఈ జ్యువెలరీ చూపించే ముందు మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. సో ఇవి వచ్చేసి మనకి ఆల్ ఓవర్ ఇండియా సేల్ చేస్తూ ఉంటారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి తను వైజాగ్ అమ్మాయి అండి. సో మీరు హ్యాపీగా తను తెలుగులో మాట్లాడచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చి ప్రతి జ్యువెలరీ కూడా హ్యాండ్ మేడ్ అండి. సో క్వీలింగ్ ఇయర్ రింగ్స్ అంటే మీకు ఐడియా ఉంటుంది కదా. సో ఇలా ఉంటాయి అనమాట. సో దీంట్లో కూడా మనకి వీలింగ్లో కూడా చాలా డిఫరెన్స్ ఉన్నాయి. లైక్ స్టడ్స్ కానీ, హ్యాంగింగ్స్ కానీ, చిన్న నార్మల్. సో అవన్నీ కూడా మీకు చూపిస్తాను ఎగ్జాంపుల్గా నేను ఏమేమి ఆర్డర్ ఇచ్చాను అన్నది. అండ్ నెక్స్ట్ వచ్చి ప్రతి జ్యువెలరీ కూడా కస్టమైజ్ జ్యువెలరీ అండి. హ్యాపీగా మీరు సపోజ్ ఒక డ్రెస్ అండ్ దాని మీద డిజైన్ బట్టి మీరు డిజైనింగ్ చేయించుకోవచ్చు అనమాట. బ్లాక్ డ్రెస్ ఉందనుకోండి, బ్లాక్ డ్రెస్ మీద సంథింగ్ ఏదన్నా డిజైన్ ఉందనుకోండి, లైక్ ప్రింట్ ఏమైనా ఉందనుకోండి, సో దానిలాగా మీరు సేమ్ డిజైన్ చేయించుకోవచ్చు. సో తను చెప్తే తను డీటెయిల్గా చేసింది. అండ్ దీంట్లో ఫస్ట్ థింగ్ వచ్చి ప్రతి జ్యువెలరీ కూడా చాలా అఫోర్డబుల్ అండి. మనకి స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి 100 రూపీస్ నుంచి ఉంది. సో 100 రూపీస్ నుంచి 275 రూపీస్ దాకా ఉంది. సో సూపర్ కదా. అండ్ నెక్స్ట్ వచ్చి డెలివరీ కూడా మనకి ఎవరికైనా ఆల్మోస్ట్ 2-3 డేస్లోనే వెళ్ళిపోతుంది. ఒకవేళ నార్త్ అట్ సైడ్ అయితే మనకి ఒక 1 వీక్ పడుతుంది అంతే మ్యాక్సిమం. సో తొందరగానే వెళ్ళిపోతుంది డెలివరీ అన్నది మాత్రం. సో ఫస్ట్ వచ్చి నేను ఏమేమి తెప్పించాను అన్నది చూపిస్తాను. సో ఫస్ట్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి అనమాట, బ్లూ కలర్. సో నాకు బ్లూ కలర్ డ్రెస్సెస్ ఉన్నాయి, దాన్ని బట్టి నేను ఇవి తెప్పించాను. అండ్ పైన వచ్చేసి స్టడ్ వచ్చింది. ఐ హోప్ మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. వెయిట్. సో చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ కింద మీకు ఇలాగ బాల్స్లో కనిపిస్తున్నాయి చూడండి. సో మీరు ఒకవేళ ఈ బాల్ కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అంత పర్ఫెక్ట్గా, అన్నీ కూడా మీరు చెప్పచ్చు. సో తను చేసిన ప్రతి జ్యువెలరీ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఎస్పెషల్లీ తన్ని చాలా అప్రిషియేట్ చేయాలి, బికాస్ అన్నీ కూడా హ్యాండ్ మేడ్ జ్యువెలరీ. అండ్ తన వర్క్ అనేది దీంట్లో కనిపిస్తుంది అనమాట. అంత వర్క్ చేసిన ఇంత మనకు అఫోర్డబుల్లో వస్తున్నాయి అంటే చాలా గ్రేట్. అండ్ నెక్స్ట్ వచ్చి ఎస్పెషల్లీ ఇవి చాలా చాలా లైట్ వెయిట్ ఇయర్ రింగ్స్ మనకి. సో ఇవి వచ్చేసి వాటర్ ప్రూఫ్తో మనకి ప్రిపేర్ చేయడం, వాటర్ ప్రూఫ్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చి పేపర్తో ప్రిపేర్ చేశారు కాబట్టి మనకి ఎక్కువ కాలమే వస్తుంది. సో ఇవి వచ్చేసి వాటర్ ప్రూఫ్, మీరు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈకో ఫ్రెండ్లీ అండ్ చాలా చాలా లైట్ వెయిట్ అనమాట. నా ఫస్ట్ జ్యువెలరీ వచ్చేసి ఇది. సో లాస్ట్లో మీకు పెట్టుకొని చూపిస్తాను ఇవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి చిన్న బుటాస్, గ్రీన్ కలర్, గ్రీన్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో అండ్ వైట్. సో ఇక్కడ మీకు ప్రింట్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఆ ప్రింట్స్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ప్రింట్స్ కానీ, ఇక్కడ ఈ చుట్టూరు ఉన్న స్టోన్స్ కానీ, అండ్ నెక్స్ట్ ఈ పైన హుక్స్ ఉన్నాయి కదా. సో హుక్స్ ఇవన్నీ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నా సెకండ్ ఇయర్ రింగ్స్ చాలా చిన్న బుట్టాస్. సో ప్రైజెస్ అన్నది నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను, డిస్ప్లే మీద చూపిస్తాను. అండ్ నెక్స్ట్ ఇయర్ రింగ్స్ ఈ మాత్రం నాకు చాలా చాలా బాగా నచ్చాయి. అసలు ఎంత క్యూట్గా ఉన్నాయంటే, అసలు డిజైన్ చూడండి, రెడ్ మీద గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్ సూపర్ కదా. సో ఇది ఒక మోడల్ అనమాట.
అండ్ నేను కుదిరితే పిక్చర్స్ కూడా యాడ్ చేస్తాను ఫ్రెండ్స్, చూడండి. మేబీ మీకు ఇలా క్లారిటీ లేకపోయినా నేను పిక్చర్స్ యాడ్ చేస్తాను. సో సూపర్ ఉన్నాయి. ఇది నా థర్డ్ ఇయర్ రింగ్. అండ్ మనకి చెప్పాను కదా, ఇది వచ్చేసి మనకి గోల్డ్ స్టడ్తో వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకోటి మీకు చూపించింది వచ్చేసి హ్యాంగింగ్ మోడల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదొక మోడల్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇయర్ రింగ్స్. అండ్ నెక్స్ట్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి పింక్. సో ఆక్సిడైజ్ స్టడ్తో వచ్చిందనమాట. చాలా బాగుంది. ఇది కూడా సూపర్ క్యూట్ ఉన్నాయి, అసలు చాలా బాగున్నాయి. సో చూస్తున్నారు కదా. సో డోంట్ వరీ, నేను పిక్స్ మాత్రం యాడ్ చేస్తాను. మేబీ లైటింగ్ ఇక్కడ తక్కువగానే ఉంది. అండ్ ఇవి మాత్రం సూపర్ క్యూట్ ఉన్నాయి. దానికి తగ్గట్టు కింద మనకి ఆక్సిడైజ్డ్ చైన్ వచ్చిందనమాట. సో ప్రైజెస్ మాత్రం వరీ అవ్వద్దు, నేను అన్నీ కూడా ఇక్కడ వేస్తాను. యాక్చువల్గా ఆ పేపర్ నేను ఎక్కడో పెట్టేసాను అందుకోసమే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి మాత్రం ఆసమ్ కదా, ఎలా ఉన్నాయి అండ్ మీకు దీంట్లో ఏం నచ్చింది అన్నది మర్చిపోకుండా చెప్పండి. సో దిస్ ఈజ్ 5th ఇయర్ రింగ్. ఇవి మాత్రం చాలా బాగున్నాయి. అసలు వెస్టర్న్ అవుట్ఫిట్స్ మీదకి కరెక్ట్గా సెట్ అవుతాయి అన్నమాట. చాలా బాగున్నాయి. దిస్ ఈజ్ మై 5th ఇయర్ రింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాంప్లిమెంటరీ గిఫ్ట్. ఇది చిన్న క్యూట్సా ఇయర్ రింగ్స్ అనమాట, ఆరెంజ్ కలర్. ఇవి హ్యాంగింగ్స్ అనమాట. అండ్ ఇవి కూడా చాలా బాగున్నాయి. నిజంగా మనం హ్యాపీగా డైలీ వేర్ కూడా యూస్ చేసుకోవచ్చు, బికాజ్ అంత లైట్ వెయిట్గా ఉన్నాయి. సో మీరు ప్రతి డ్రెస్ మీద దానికి తగ్గట్టు కలర్ ఇయర్ రింగ్స్ కానీ జ్యువెలరీ కానీ పెట్టుకుంటే ఇంకా ఆసమ్గా ఉంటుంది కదా. సో నా జ్యువెలరీ అంతా ఇవి ఫ్రెండ్స్. అండ్ నేను పెట్టుకొని కూడా చూపిస్తాను. సో చెప్పాను కదా, మీరు ఒకవేళ మీకు సపోజ్ నేను పర్చేస్ చేసిన దాంట్లో మీకు ఏదైనా నచ్చినట్టయితే అవి స్క్రీన్ షాట్స్ తీసుకొని, సో నేను పిక్చర్ యాడ్ చేస్తాను కాబట్టి ఆ స్క్రీన్ షాట్ తీసుకొని తనకి మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి. తను మీకు వెంటనే రెస్పాండ్ అవుతుంది. ప్రైస్ అన్నది కూడా నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను కాబట్టి మీకు నచ్చితే వెంటనే మీరు పర్చేస్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను జ్యువెలరీ అంతా. అండ్ మీకు ఏం నచ్చింది అన్నది కూడా చెప్పడం మాత్రం మర్చిపోద్దు. అండ్ ఇప్పుడు పెట్టుకొని చూపిస్తాను మీకు. సో ఫస్ట్ ఇయర్ రింగ్ బ్లూ కలర్ ఇయర్ రింగ్. నాకైతే చాలా బాగా నచ్చాయి ప్రతి ఇయర్ రింగ్ కూడా. సో చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి. అసలు పెట్టుకున్నామా లేదా అన్న ఫీలింగ్ కూడా ఉందన్నమాట. నా సెకండ్ ఇయర్ రింగ్ పింక్. సో ప్రెసెంట్ అయితే మనకి ఈ క్వీలింగ్ ఇయర్ రింగ్స్ అనేది చాలా ట్రెండీగా ఉంటున్నాయి అండ్ చాలా లైట్ వెయిట్గా కూడా ఉంటున్నాయి. అండ్ మీకు చెప్పాను కదా, వాళ్ళు మీకు టేస్ట్ తగ్గట్టే చేస్తారనమాట ప్రతి ఇయర్ రింగ్స్ కూడా. సో చూసారు కదా ఫ్రెండ్స్, బాగున్నాయా, మీకు నచ్చాయి? అండ్ దీంట్లో ఇవన్నీ పెట్టుకున్నాను కదా, అండ్ వీటిలో నాకు ఏది బాగా సెట్ అయిందండి, ఏది చాలా బాగుందన్నది చెప్పడం మాత్రం మర్చిపోదు. అండ్ నెక్స్ట్ వచ్చి మీరు డీటెయిల్స్ అన్ని మాత్రం నేను చెప్పినట్టు డిస్క్రిప్షన్ బాక్స్లో అన్నీ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఒకసారి వాళ్ళ పేజెస్ నచ్చినట్టయితే ఫేస్బుక్ పేజ్ లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, అండ్ ఇంకా మనం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేయచ్చు. అండ్ మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని. బాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మామిడికాయ పులిహోర ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడ 1.5 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. అండ్ నీట్గా వాష్ చేసుకుని దాంట్లో నేను 3 గ్లాసెస్ వాటర్ వేసాను అనమాట. అండ్ కొంచెం పసుపు అలాగే కొంచెం నూనె కూడా వేసి 3 విజిల్స్ వచ్చేదాకా ఉంచాలి రైస్ని.
అండ్ హై ఫ్లేమ్ మీదే కుక్ చేసేస్తున్నాను. యాక్చువల్గా ఇది నేను ఒక యూట్యూబ్ ద్వారా చూసి చేస్తున్నాను. సో ఆల్మోస్ట్ నేను కూడా ఇలాగే చేస్తాను. కాకపోతే ఏంటంటే రైస్లో ఎప్పుడు పసుపు వేయను, కానీ ఈసారి పసుపు వేసి చేస్తున్నాను. అండ్ చాలా బాగుంది, కలర్ఫుల్గా సూపర్ ఉంది. అండ్ చూసారు కదా పొడి పొడి ఆడుతుంది అనమాట. అండ్ కాసేపు చల్లారనివ్వాలి. అండ్ దాని తర్వాత మనం చేయాల్సింది, అంతలోపు ఒక కడాయి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఫస్ట్ అయితే పల్లీలు నీట్గా ఫ్రై అయిపోవాలన్నమాట. క్రిస్పీగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో మనం నెక్స్ట్ పోపు సామాన్లు వేసుకోవాలి. పొట్టు మినపప్పు అండ్ నెక్స్ట్ కొంచెం జీలకర్ర, సో శనగపప్పు, పచ్చిశనగపప్పు అండ్ కొంచెం జీలకర్ర, అలాగే ఆవాలు. సో వేసుకొని నీట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట. మంచి వాసన వచ్చేదాకా మనం పోపుని ఫ్రై చేయాలి. అండ్ దాని తర్వాత పచ్చిమిర్చి పొడుగ్గా చీల్చుకొని ఫ్రై చేయాలన్నమాట. అండ్ దాని తర్వాత కరివేపాకు కూడా వేసుకున్నాను. సో దీంట్లో మీరు ఫ్రెష్ కరివేపాకు కానీ వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందన్నమాట. ఎప్పుడు కూడా పులిహోరలో మంచి ఫ్రెష్ కరివేపాకు వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ దీంట్లో మనం ఎండుమిర్చి కూడా వేసుకున్నాము ఒక 2. సో మనకి మామిడికాయ పులిహోర అన్నది పుల్ల పుల్లగా కారంగా ఉంటే చాలా బాగుంటుంది. సో ఇక్కడ వచ్చేసి నేను ఒక పెద్ద మామిడికాయని ఫస్ట్ తొక్క తీసేసుకొని తురిమేసుకున్నాను. సో ఇప్పుడు ఆ తురుము వేసేసుకుంటున్నాను. ముక్కల కింద కన్నా మనం తురుము వేసుకుంటేనే ఆ పులుపు అన్నది పులిహోరలో బాగా దిగుతుందనమాట. అండ్ ఇప్పుడు ఇది కూడా మనకి పచ్చివాసన అంతా పోయేదాకా వేయించాలి. అండ్ నెక్స్ట్ వచ్చి దీంట్లో నేను ఇక్కడ సాల్ట్ వేస్తున్నాను. సరిపడేంత సాల్ట్ దీంట్లో వేసేసుకోవాలి ఇప్పుడు. సో వేసి మరి కాసేపు ఫ్రై చేయాలన్నమాట. లైక్ ఒక 2 minutes సరిపోతుంది. అండ్ దాని తర్వాత మనం ముందుగా ఉడకపెట్టుకున్న రైస్ వేసేసుకుంటున్నాం దీంట్లో. సో మనం ముందుగా పసుపు కలపడం వల్ల చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో. సో మనం పోపులో వేసినంత కలర్ అన్నది పట్టదు. సో మీరు కూడా ట్రై చేయండి. అండ్ టేస్ట్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. నేను నా మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ టైం మామిడికాయ పులిహోర చేస్తున్నాను అనమాట. నాకు చేయడం వచ్చు అండ్ అలాగే చాలాసార్లు తిన్నాను, కానీ ఇది ఫస్ట్ టైం అనమాట చేయడం అన్నది. నిజంగా సూపర్ ఉంది అసలు టేస్ట్ మాత్రం. మా హస్బెండ్కి అయితే చాలా బాగా నచ్చింది. తను అయితే ఫస్ట్ టైం తినడము, సో చాలా మెచ్చుకున్నారనమాట. సో మీరు కూడా ట్రై చేయండి. అండ్ మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇది సూపర్ స్పైసీ అండ్ పుల్లగా చాలా బాగుంది మా మామిడికాయ పులిహోర. అండ్ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది నా కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం గోల్ని ఇంట్లోనే ఎలా క్లీన్ చేసుకోవాలని చూపిస్తాను. అండ్ నా చైన్, ఉంగరాలు అవన్నీ చాలా బ్లాక్ అయిపోయాయి అనమాట. సో దీన్ని ఇప్పుడు ఎలా క్లీన్ చేయాలని చూపిస్తాను. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం వేడి వాటర్ వేసుకోండి. అండ్ దాంట్లో నేను ఇప్పుడు యాడ్ చేస్తున్నాను డిటర్జెంట్, ఏదన్నా మీరు ఏ సర్ఫ్ అయినా పర్వాలేదు. అండ్ దాని తర్వాత నేను కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. సో రెండింటిని కొంచెం మిక్స్ అయ్యేలాగా తిప్పండి. అండ్ దాని తర్వాత ఇప్పుడు నేను గోల్డ్ వేసేస్తున్నాను. గోల్డ్ వేసి ఒక 15 minutes మనం దీంట్లో ఉంచాలి కదపకుండా. సో చూసారు కదా ఆ వేడికి ఏంటంటే మొత్తం మట్టంతా ఆల్మోస్ట్ లోపడే క్లీన్ అయిపోతుంది. అండ్ దాని తర్వాత నేను బ్రష్ హెల్ప్తో క్లీన్ చేస్తున్నాను అనమాట. స్లోగా క్లీన్ చేయండి. సాఫ్ట్ బ్రిజిల్స్ ఉన్న దాంతో తీసుకొని స్లోగా క్లీన్ చేయండి. ఇక్కడ నేను ఫాస్ట్ మోడ్లో పెట్టాను కాబట్టి మీకు ఫాస్ట్ అనిపిస్తుంది. సో కొంచెం స్లోగా క్లీన్ చేయండి. అండ్ ఆల్మోస్ట్ మనకి లోపడే మొత్తం మట్టంతా పోతుంది. జస్ట్ మనం ఇలా చేసి నార్మల్ వాటర్లో వేసేసుకోవడమే. అండ్ చాలా తేడా ఉంటుంది, మీరు చూస్తారు కదా. నా ఫింగర్ రింగ్స్ అయితే ఎంత బాగా వచ్చాయంటే దానికి ఉన్న డస్ట్, సోప్స్ కానీ అన్నీ క్లియర్ అయిపోయాయి. అసలు చాలా బాగా పనిచేస్తుంది. అండ్ ఇక్కడ ఈ ఉంగరం కూడా చాలా మట్టిగా ఉండేదన్నమాట. సో ఈ చుట్టూరు మట్టి అవన్నీ పోయాయి. నా స్టోన్ రింగ్స్లో అయితే సోప్ ఉండిపోయింది. మన సోప్ కానీ మనం తిన్న ఐటమ్స్ కానీ ఉంటాయి కదా, సో అవన్నీ కూడా చాలా బాగా రిమూవ్ అయిపోయాయి. అండ్ చాలామంది అడిగారు కూడా ఎలాగ చేయాలనేది. సో చూసారు కదా ఎంత బాగున్నాయి, మనకి కొత్త వాటిలాగా చాలా బాగున్నాయి. మనం బయటికి వెళ్ళి మనీ వేస్ట్ చేసి వాళ్ళని పాలిష్ చేయమని అక్కడ భయపడే కన్నా హ్యాపీగా మనం ఇంట్లో చేసుకోవచ్చు చాలా సింపుల్ ఐటమ్స్తో. అండ్ నెక్స్ట్ గోల్డ్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు నా లంచ్ రొటీన్ స్టార్ట్ చేస్తాను. అండ్ ఈరోజు నేను చేస్తున్నాను వంకాయ కోడిగుడ్డు. అండ్ ఆల్మోస్ట్ మీకు చాలాసార్లు చూపించాను కాబట్టి ఈ రెసిపీ చూపించట్లేదు. జస్ట్ నేను ఏ వర్క్ చేస్తున్నాను అన్నది నా రొటీన్ వ్లాగ్ లాగా చూపిస్తున్నాను. అండ్ పక్కన వచ్చేసి చారు పెట్టాను. అండ్ రైస్ కూడా అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఏంటంటే అసలు చాలా హాట్గా ఉంది, సమ్మర్ కదా. నాకైతే ఇంకా లంచ్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ ఏమైనా ప్రిపేర్ చేస్తుంటే చాలా హీట్ వచ్చేస్తుంది. అసలు సూపర్ బాబోయ్, నేనైతే తట్టుకోలేకపోతున్నాను. నార్మల్గానే నాకు కొంచెం వేడి ఎక్కువ, మెడిసిన్స్ అవి వాడతాను కాబట్టి ఇంకా కొంచెం హీట్ ఎక్కువైపోయింది అనమాట. ఇంకా సమ్మర్ కదా.
అండ్ నెక్స్ట్ వచ్చి ఇప్పుడు నేను ఫస్ట్ ఎగ్స్ అవి ఫ్రై చేసుకుంటున్నాను. అండ్ చూస్తుండండి వ్లాగ్ని ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో లైక్ చేయడం వల్ల ఏంటంటే నా వీడియోస్ అన్నది ఇంకా జనాల్లోకి వెళ్తాయి అండ్ అప్పుడు బాగుంటుంది కదా. సో మీరు తప్పకుండా జస్ట్ వీడియో చూసేటప్పుడు జస్ట్ లైక్ చేయండి చాలు, ఓకేనా ఫ్రెండ్స్. అండ్ ఇంకా మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను, చూస్తుండండి. సో చెప్పాను కదా చాలా హీట్గా ఉందని. నాకైతే మొత్తం ఇంకా స్నానం చేసినట్టు మొత్తం తడిసిపోతున్నాను అనమాట నేను. అండ్ సో ఈరోజు బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను నేను. ఇంకా ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఈ వీడియో చూసి వెళ్ళిపోయే ముందు జస్ట్ ఒక చిన్న లైక్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా ఉందన్నది నా కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్, లవ్ యూ గైస్.